హనుమంతుల వారి వాహనం. వాహనమా? హనుమంతుడికి వాహనం भी ఉందా? वाहन तो खुद ही उड़ते हैं. ఒంటే. టైంలో ఆయన బలాన్ని ఆయనకి గుర్తు చేసేది ఎవరు? మనం అవన్నీ చదువుకోలే ఇంకా. నాకు గుర్తులేదు. జాంబవంతుడు. లక్ష్మణుడి వైఫ్. ఏదో పేరు ఉంటుంది. కష్టమైన క్వశ్చన్ లేవు. హనుమంతుల వారి గురువు. గురువు కూడా రామయ్యే గురువు ఆయనకి. గుర్తు వస్తలేదు. అది గుర్తుంది కానీ ఇప్పుడు వస్తలేదు. हनुमान चालीसा की रचना भी वाल्मीकि जी ने ही किया था. कि रामायण की रचना किसने की थी? कालिदास ने. हनुमान जी का वाहन क्या होता है? వాయు. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎల్వి ప్రసాద్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ప్రపంచానికి ధర్మాన్ని విలువలను నేర్పిన రామాయణం గురించి, రాముడి గురించి, హనుమంతుడి చరిత్ర గురించి ఈ యువతకి ఎంతవరకు అవగాహన ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చిన్న క్వశ్చన్స్ హనుమంతుడి గురించి, రామాయణం గురించి చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ చేయండి. హనుమంతుడి వారి వైఫ్ నేమ్. वाइफ का नेम तो मेरे को नहीं मालूम क्योंकि అంటే నార్త్ సైడ్ మ్యారేజ్ చేయరు, ఈ సౌత్లోనే ఉంది. అంటే మ్యారేజ్ అయింది అని తెలిసారు, మాకైతే ఇప్పటి వరకు తెలియదు. అందుకే గర్ల్స్ లేడీస్ వెళ్ళొద్దు, అలౌ చేయరు. మా నార్త్ సైడ్ వెళ్తే మా నార్త్ ఇండియన్లో హనుమాన్ టెంపుల్లో లేడీస్ని అలౌ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టచ్ మీ చేయొద్దు అని చెప్తారు. దూరం నుంచే వాళ్ళకి అసలు మొత్తం జెంట్సే చేయాలి అని చెప్తారు. బాల బ్రహ్మచారి అంటారు కదా, అలా. మీరు అన్నది నిజమే, ఆయన బాలబ్రహ్మచారియే. కానీ దీనికంటే ముందు మీకు ఇంకొక క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే మీకు దీనికి ఆన్సర్ తెలుస్తుంది. హనుమంతుడి వాళ్ళ గురువు ఎవరు? సూర్యదేవ్. సో సూర్యదేవ ఆయనకి అన్ని విద్యలు నేర్పిస్తారు కదా, అలా కొన్ని విద్యలు నేర్పించడానికి ఆయన వివాహం అయి ఉండాలి. దానికోసం కూతురైన సువర్చలనిచ్చి పెళ్లి చేస్తారు. సో అలా ఉంది మ్యారీడ్. ఓకే, ఈరోజు నాకు తెలిసింది కదా న్యూ ఎక్స్పీరియన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆయన వాహనం, హనుమంతుల వారి వాహనం. వాహనమా? హనుమంతుడికి వాహనం भी ఉందా? వాహనం ఉంది. నేనైతే ఎప్పుడు వినలే. ఎందుకంటే ఆయననే వాయుపుత్రుడు, ఆయననే ఎలా అన్నా వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు వాహనంలో రామాయణంలో కూడా చూడాలి ఇక. ఎందుకంటే లంక కోసం, సీత కోసం వెళ్తున్నప్పుడు కూడా ఏది యూజ్ చేయలే వాహనం అన్నట్టుగా. సో ఐ డోంట్ హ్యావ్ ఐడియా. హనుమంతుల వారి వాహనం ఒంటె, క్యామిల్. క్యామిల్. మీరు కొన్ని టెంపుల్స్కి వెళ్తే ముందు కనిపిస్తుంది. కానీ రామాయణం ఎప్పుడైనా మనకు సీనరీలో ఎప్పుడు చూపించలే కదా. మ్యాక్సిమం నాకైతే అంత ఐడియా లేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఆయన వాయుపుత్రుడు, ఆయన అలానే వెళ్ళారు. ఏది నీడ్ అవ్వలే ఆయనకి వాహనం అన్నట్టుగా. బల్వాన్, పవర్ఫుల్. సో అలా అని. నెక్స్ట్ క్వశ్చన్, హనుమంతుల వారికి బలం మర్చిపోతారు కదా, లంకకి వెళ్ళేటప్పుడు ఆ సముద్రాన్ని దాటలేకుండా ఉంటారు. ఆ టైంలో ఆయన బలాన్ని ఆయనకి గుర్తు చేసేది ఎవరు? సుగ్రీవ్. ఇంకెవరు సుగ్రీవ్ కాకపోతే? జాంబవంత్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆయన సంజీవని తీసుకొస్తారు కదా లక్ష్మణుడు మూర్చిపోతే, ఆ సంజీవని ఐడియా ఇచ్చింది, అడ్వైస్ చేసింది ఎవరు? అడ్వైస్ అది కూడా నాకు ఐడియా లేదు. ఇంకా హనుమాన్ గురించి నాకు అంత ఐడియా లేదు. కృష్ణ కోసం ఐడియా ఉంది, శివ్ కోసం కొంచెం ఐడియా. ఓకే, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తెలుసు కదా, వాళ్ళ వైఫ్స్ నేమ్. వైఫ్స్ నేమ్సా? రామ్ వైఫ్ సీత, లక్ష్మణ్ది రోహిణి, ఊర్మిళ. ఇంకా వాళ్ళది ఇంకా తెలియదు. భరత్ శత్రుఘ్నది తెలియదు. రావణాసుడి వైఫ్ ఆమె తెలుసు నాకు. రావణాసుడి వైఫ్ అరే నాకు యాద. రావణ్కి వైఫ్ మాతోనే వస్తుంది, గుర్తు రావాలి. మండోదరి. థ్యాంక్ యూ. హనుమంతుడి దగ్గర నుంచి మనం ఈ యూత్ ఏం నేర్చుకోవాలి?
హనుమంతు దగ్గర నుంచా ఇప్పుడులో చెప్పాలంటే యూత్ చాలా నేర్చుకోవచ్చు, కానీ మెయిన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఉండాలి. గురుకి ప్రతి దగ్గర అంటే మా దాంట్లో నేర్పిస్తారు, ఇద్దరు గురువులు ఉంటారు, శిక్షా గురు, దీక్షా గురు. శిక్షా గురు ఎవరైనా అవ్వచ్చు, కానీ దీక్షా గురు ఒకటే ఉంటారు. ఎప్పుడైనా విన్నారా మీరైనా దీని గురించి? వినలే. సో గురువుకి ఎలా మళ్ళీ బ్రహ్మచర్య. ఇప్పుడులో యూత్కి అదే లేదు, ఏది చూడొద్దో అదే చూస్తున్నారు. అసలు మీకు తెలుస్తుందేమో, ఒక పర్సన్తో లైఫ్లో ఉండాలన్నా కానీ ఉండలేకపోతుండ్రు. ఆప్షనల్ అయిపోయింది, అంత వాళ్ళకి చాయిస్ అయిపోయింది. సో ఎప్పుడైనా కానీ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది బ్రహ్మచర్య, ఇంకా భక్తి, స్పిరిచువాలిటీ అంటే ఎంత సమర్పణ ఉండాలి. టోటల్ ఆయన లైఫ్ మొత్తం సీతారాములకే ఇచ్చేశారు. అంత భక్తి రాముడి దగ్గర, మనం హనుమాన్ దగ్గర నుంచి భక్తి మంచిగా నేర్చుకోవచ్చు. అదొక వరం మంచిగా అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. వన్ లాస్ట్ క్వశ్చన్, హనుమాన్ చాలీసా రోజు చదువుతుంటారు కదా, అది రాసింది ఎవరు? హనుమాన్ చాలీసానా? తులసిదాసా? తులసిదాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హనుమంతుడు వాళ్ళ వైఫ్ పేరు? ఈ బ్రోని అడగాలి, నాకు తెలియదు. హనుమంతుల వారి వైఫ్ పేరు? సువత్సల. హనుమంతుల వారి గురువు పేరు? సూర్యదేవ్. రామాయణంలో ఎన్ని కాండాలు ఉన్నాయి? 7. రాముడి వాళ్ళ తమ్ముళ్ళ పేరు? రాముడి తమ్ముళ్ళ పేరు? మనం అవన్నీ చదువుకోలే ఇంకా. ఓకే, రామాయణం రాసింది ఎవరు? ఈరోజు వచ్చిన గుడికి రామాయణం రాసింది ఎవరు? వాల్మీకి. ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హనుమంతుల వారి భార్య పేరు? సువర్సలాదేవి. హనుమంతుల వారి వాహనం? ఒంటే. హనుమంతుల వారి గురువు? హనుమంతుల గురువు సూర్య భగవాన్ అనుకుంటున్నాను నేను. పంచముఖ హనుమంతుడు ఉన్నారు కదా, ఆయనకి ఉన్న 5 ముఖాల పేర్లు? మామూలుగా సింహం ఒకటి, గుర్రం ఒకటి, తర్వాత అంతకన్నా తెలియదు. హనుమంతుల వారు బలం మర్చిపోతారు కదా, లంకకి వెళ్ళడానికి బలం మర్చిపోతారు కదా, అప్పుడు ఆయన బలాన్ని గుర్తు చేసింది ఎవరు? నాకు గుర్తులేదు. జాంబవంతుడు. సంజీవని తీసుకొచ్చేటప్పుడు సంజీవని ఐడియా ఇచ్చింది ఎవరు? అదే జాంబవంతుడు. ఇంకా రామాయణంలో ఎన్ని కాండాలు ఉన్నాయి? 18. 7 కాండాలు ఉన్నాయి. నేను చెప్పింది రాముల వారి ఊరి పేరు? అయోధ్య. సీతాదేవి వాళ్ళ ఊరి పేరు? జనకుడి వాళ్ళ ఊరి పేరు? మిథిలా నగరం. ఈ యువత హనుమంతుడిని చూసి నేర్చుకోవాల్సింది భక్తి భావంతో ఉండాలి, ప్రతి వాళ్ళని గౌరవించాలి, అదే మనం నేర్చుకోవాల్సింది. భగవంతుడు చెప్పింది కూడా అదే, అందరితో కూడా సహృద్భావంతో ఉండాలి. మన అనేది ఉండకూడదు ఎంతసేపు. భగవంతుడి చేత మనం సృష్టించబడ్డాం, ఆ భగవంతుడి సేవకులను తరించాలి, అందరినీ తరింపజేయాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాముల వారి భార్య పేరు? సీతమ్మ. లక్ష్మణుడు రాముడికి ఏమవుతారు? తమ్ముడు. రాముడి వారి తమ్ముళ్ళ పేరు? రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. వాళ్ళ భార్యల పేరు? సీతమ్మ, ఊర్మిళ, మాండవి, సుతకీర్తి. హనుమంతుల వారి వాహనం? వాహనం తెలీదమ్మా, ఆంజనేయుల స్వామికి ఏం వాహనం లేదు కదా, ఆయన ఎగురుతాడు. కానీ వాహనం ఉంది, అది ఒంటె, క్యామిల్. ఓ ఒంటె. నెక్స్ట్ హనుమంతుల వారి గురువు? గురువు కూడా రామయ్యే గురువు ఆయనకి. లేదు, ఇంకా గురువు ఉన్నారు. తెలీదు నాన్న నాకు. సూర్య భగవానుడు. హనుమంతుల వారి భార్య పేరు? అయితే సూర్య భగవానుడు గురువుగా ఉన్నారు కదా, అప్పుడు ఆయన అన్ని విద్యలు నేర్పిస్తారు, కానీ కొన్ని విద్యలు నేర్పించాలంటే ఆయనకి పెళ్ళయి ఉండాలి, కాబట్టి ఆయన కూతుర్ని ఇచ్చి చేస్తాడు. ఆమె సువర్చల. చేస్తారు. ఆమె పేరు సువర్చల. సువత్సల.
ఇంకా హనుమంతుల వారు ఆయన బలం మర్చిపోతారు కదా, అది లంకని దాటేటప్పుడు ఆ సముద్రాన్ని దాటేటప్పుడు ఆయన బలాన్ని ఆయనకి ఎవరు గుర్తు చేస్తారు? జాంబవంతుడు. అవును. సంజీవని తీసుకొస్తారు కదా హనుమంతుడు, ఆ సంజీవని అడ్వైస్ ఇచ్చింది ఎవరు, అలా సలహా ఇచ్చింది ఎవరు? ఆ, అయ్యో అది రావణాసురుడు తమ్ముడు, పేరు గుర్తు రావడం లేదు. విభీషణుడు. కానీ ఈ ఐడియా ఇచ్చేది జాంబవంతుడు. ఇంకా రామాయణం రాసింది ఎవరు? వాల్మీకి రామ. హనుమాన్ చాలీసా రాసింది? తెలియదు నాన్న. తులసిదాస్. రాముల వారి ఊరు? అయోధ్య. సీతమ్మ వాళ్ళు జనక మహారాజాది ఊరు? ఆ, మర్చిపోతానే. అయ్యో గుర్తుంది, తెలుసు కానీ రావట్లేదు. మిథిలా నగరం. మిథిలా నగర్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామాయణం గురించి, రాముల వారి గురించి, హనుమంతుడి గురించి చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాను, ఆన్సర్ చేయాలి. తెలియకపోతే తెలీదు, తెలుసుకోండి ఇప్పుడు. ఓకే. రాముల వారి వైఫ్ పేరు? సీత. లక్ష్మణుడి వైఫ్? ఏదో పేరు ఉంటుంది పేరు ఉంటుంది కానీ గుర్తులేదు. ఊర్మిళ. హనుమంతుడికి రాముడికి మధ్య ఉన్న బంధం? భక్తి. లక్ష్మణుడు రాముల వారికి ఏమవుతారు? అన్న తమ్ముళ్ళు. రాముల వారి తమ్ముళ్ళ పేరు? లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న. రాముడి వాళ్ళ తండ్రి పేరు? దశరథుడు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. जय श्री राम. రాముల వారి వైఫ్ పేరు? सीतम्मा. లక్ష్మణుడి వైఫ్? ఊర్మిళ. భరతుడి వైఫ్? మాండవి. మాండవి. రావణాసుడి వైఫ్? మండోదరి. హనుమంతుడికి రాముడికి మధ్య ఉన్న బంధం? అదైతే చెప్పలేంది, అంటే దేవుడు భక్తుడు అలా ఆ రిలేషన్ కన్నా ఎక్కువే, అసలు అదైతే వర్డ్స్లో చెప్పలేం. హనుమంతుల వారి వాహనం? ఒంటి. హనుమంతుల వారి గురువు? గురువు తెలీదు. సూర్య భగవాను. హనుమంతుల వారి వైఫ్? తెలీదు. సువర్చల. సువర్చల. ఓకే, థ్యాంక్ యూ. చెప్పు. జై శ్రీరామ్ చెప్పు. ఓకే, రామాయణం నుంచి చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాను. అంత ఐడియానే చిన్నవి. రాముడి వాళ్ళ వైఫ్ ఎవరు? అలా రాముడి వాళ్ళ వైఫ్ పేరు? సీత. లక్ష్మణుడి వాళ్ళ వైఫ్ పేరు? ఊర్మిళ. రావణాసుడి వాళ్ళ వైఫ్ పేరు? రామనాసుడి వైఫా? మండోదరి. హనుమంతుల వారి వాహనం? ఒంటి అని చెప్పినారుగా, ఒంట. హనుమంతుల వారి గురువు పేరు? హనుమంతుల వారి గురువు? వాయువు కాదు. జాంబవంతుడా? సూర్య భగవాను. రాముల వారి ఊరు పేరు? అయోధ్య. సీతమ్మ వాళ్ళ అంటే జనకుడి వారి ఊరు పేరు? మిథిల. థ్యాంక్ యూ. రామాయణం గురించి చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాను. రాముడి గురించి. రాముడి భార్య పేరు? రాముడి భార్య పేరు సీతమ్మ తల్లి. లక్ష్మణుడి భార్య పేరు? గుర్తు వస్తలేదు. కాదు ఆంజనేయ స్వామి భార్య పేరు సువర్చలాదేవి. సుమిత్ర కాదు, సుమిందే ఉంది కానీ గుర్తు వస్తలేదు. ఊర్మిళ. లక్ష్మణుడి భార్య పేరు ఊర్మిళ. ఫస్ట్ హనుమంతుడి భార్య పేరు అడుగు, అదే హైలైట్, ఎవరికి తెలియదు. హనుమంతుడి వాహనం? హనుమంతుడి వాహనము అంత తెలియదు నాకు. కొంటే, టామిల్. హనుమంతుడి వారి గురువు పేరు? గురువు పేరు కూడా తెలియదు నాకు.
సువర్చల వాళ్ళ తండ్రి సూర్యదేవుడు ఉన్నారు కదా, సూర్య భగవాన్ వాళ్ళ కూతుర్ని ఇచ్చి హనుమంతుడికి వివాహం చేస్తాడు. మంత్రోపదేశం కోసము ఆంజనేయ స్వామి వివాహం చేసుకుంటూ, అది మాకు ఇప్పుడు మేలో వచ్చే హనుమాన్ జయంతి రోజు మా దగ్గర కళ్యాణం కూడా జరుగుతుంది. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి ఉంది ఇక్కడ, అక్కడ ఆ రోజు జరుగుతుంది కళ్యాణం. పంచముఖ హనుమంతుడికి తలలు ఉంటాయి కదా, 5 తలలు, అవి ఏంటి? అది తెలియదు. రామాయణం రాసింది ఎవరు? వాల్మీకి. హనుమాన్ చాలీసా రాసింది? అది అంత తెలియదమ్మా. రోజు చదువుతున్నా. చదువుతామని తులసిదా. హనుమంతుల వారు సంజీవని తీసుకొస్తారు కదా, ఆ సంజీవని తీసుకురమ్మని అడ్వైస్ ఇచ్చింది ఎవరు? సంజీవిని తీసుకోవచ్చు, అది గుర్తుంది కానీ ఇప్పుడు వస్తలేదు. జాంబవంతుడు. హనుమంతుల వారు తన శక్తిని మర్చిపోతారు. ఆ లంకకి వెళ్ళేటప్పుడు ఆ సముద్రాన్ని దాటడం కోసం ఆయన శక్తిని ఆయనకి గుర్తు చేసేది ఎవరు? అది ఏదో దేవత ఉందమ్మా, గుర్తుకొస్తలేదు. ఆయన కూడా జాంబవంతుడు. ఆయన కూడా జాగ్రత్త గుర్తొస్తుంది. భరతుడి వాళ్ళ భార్య పేరు? తెలియదమ్మా. మాండవి. రావణాసుడి వాళ్ళ భార్య పేరు? మండోదరి. రావణాసుడి వాళ్ళ తమ్ముడు పేరు? తమ్ముడు యుగేషన్. వాలి సుగ్రీవుల్లో హనుమంతుడు ఎవరికి సపోర్ట్ చేస్తారు? వాలి. సుగ్రీవుడికి సపోర్ట్ చేస్తారు. ఓకే ఓకే, నేను మర్చిపోతాను, నువ్వు అడిగేసరికి మాకు అది వస్తలేదు. థ్యాంక్ యూ. రామాయణం గురించి చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాం, సమాధానం. రామాయణం గురించా? చాలా చిన్నవి. చెప్పండి. రాముడి వాళ్ళ భార్య పేరు? సీత. లక్ష్మణుడి వాళ్ళ భార్య పేరు? ఊర్మిళ. ఊర్మిళ గారు. హనుమంతుల వారి భార్య పేరు? కష్టమైన క్వశ్చన్ లేవు. సువత్సల. హనుమంతుల వారి వాహనం? ఆయనకు వాహనం, ఆయన గాలిలోనే తేలుతుంటాడు కదా. ఆయనకు కూడా ఒక వాహనం. అవునా, తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ జనరేషన్ అంతా కొత్త విషయాలు నేర్చుకోవాల్సింది అంతా. ఒంటే కామిల్. హనుమంతుల వారి దగ్గర నుంచి మనం నేర్చుకోగలిగేది? పట్టుదల, డెడికేషన్, నమ్మకం, నాకు బాగా ఇష్టమైన విషయాలు అవి. ఈ యూత్ రామాయణం నుంచి నేర్చుకోవాల్సిందేంటి? రిలేషన్షిప్, అందరు కట్టుబడి ఉండాలి. అన్న తమ్ముళ్ళు అవ్వచ్చు, లేదంటే మాట కట్టుబడి ఉండటము, ఇదంతా. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. आपको पता है आज हम सब लोग इस मंदिर में क्यों एकत्रित हुए हैं? आज हनुमान जन्मोत्सव है। हाँ, ओके। तो हनुमान जी के गुरु जी का नाम क्या है? गुरु जी वो सूर्य देवता को मानते हैं। और हनुमान जी का ऐसा दक्षिण भारत में माना जाता है कि हनुमान जी का विवाह हुआ था, उनकी पत्नी का नाम क्या है? उनका विवाह तो नहीं हुआ था, ये हमारे ब्रह्मचारी है वो। हाँ, ठीक है। और रामायण की रचना किसने की थी? रामायण तुलसीदास जी ने। और राम जी के भाइयों के नाम बताइए। राम जी, लक्ष्मण, भरत और शत्रुघ्न। सीता मैया की कौन सी नगरी से थी, कौन से वहाँ से थी सीता मैया? जनक। और हनुमान जी का वाहन कौन सा है? वाहन तो खुद ही उड़ते हैं, कोई वाहन तो नहीं है। वाहन उनका ऊँट है। कभी भी नहीं मालूम था, कि आज मालूम चला, पर कभी नहीं मालूम। उनको किसी वाहन की जरूरत पड़ी नहीं। कभी किसी जरूरत पड़ी नहीं। ठीक है, धन्यवाद। जय श्री राम। जय श्री। आज हम सब लोग यहाँ किस लिए मतलब इकट्ठा हुए आपको मालूम है? जी, आज हनुमान जी की जन्म उत्सव है। उन सबकी उपलक्ष्य में आप सबको बहुत बहुत बधाई। धन्यवाद। मैं आपसे कुछ सवाल करूँगी जिनके आपको अगर जवाब मालूम है तो आप दे सकती हैं, नहीं तो कुछ भी। क्वेश्चन
रामायण की रचना किसने की थी? वाल्मीकि जी ने। हाँ, ओके। और हनुमान जी के गुरु कौन थे? हनुमान जी के गुरु सूर्यदेव थे। हाँ, सही कहा। कहते हैं कि दक्षिण भारत में ऐसा माना जाता है कि हनुमान जी का विवाह हुआ था और उनकी पत्नी का नाम क्या है? नहीं, हमारे पास हनुमान जी का विवाह विवाह हुआ नहीं। नहीं हुआ, हमारे पास नहीं है उसकी मानता। ये सेम क्वेश्चन मैंने उनको भी बताया था। और हनुमान जी जब संजीवनी बूटी लेने जाते हैं, उन्हें संजीवनी बूटी के बारे में कौन ज्ञात दिलाता है? एक वैद्य जी है जो लंका में रहते हैं, वो वैद्य जी उनको बोलते हैं कि संजीवनी लेकर आओ। नहीं, काल नेमी जब लक्ष्मण जी को वाहन लगता है, जब वो मूर्छित हो जाते हैं, तो जब उन्हें कोई ज्ञात दिलाता है उनकी सेना में से कि आप जाइए जामवन जी। हाँ, जामवन जी। सही जवाब। हनुमान चालीसा की रचना? हनुमान चालीसा की रचना भी वाल्मीकि जी ने ही किया था। नहीं, उनके लिखा नहीं। अच्छा, ठीक है, धन्यवाद, आपसे मिलकर अच्छा लगा। जैसे आप सबको पता है कि हम आज हनुमान जी के जन्म उत्सव में सम्मिलित हुए हैं। आज उनका जन्म उत्सव बड़ी धूमधाम से मनाया जा रहा है और आप भी इसका हिस्सा बनी है। आपको कैसा लग रहा है? अच्छा लग रहा है। और आप कहाँ से आई हैं? हम अलवाल, सिकंदराबाद ओल्ड अलवाल। हैदराबाद ओल्ड। सिकंदराबाद ओल्ड अलवाल। हाँ, और आपको रामायण के बारे में हम कुछ सवाल करेंगे, आपको उनके जवाब देने होंगे। रामायण की रचना किसने की थी? गुरु वाल्मीकि जी। लक्ष्मण जी की पत्नी का नाम क्या था? उर्मिला। सीता जी कौन सी नगरी की थी? मिथिला नरेश। मिथिला। हाँ। सीता जी के पिता का नाम क्या था? जनक, राजा जनक। हाँ। और सीता जी ने राम जी को ही क्यों पति के रूप में वरण किया? क्योंकि वो तो उनकी पहले से ही पत्नी थी। लक्ष्मी माता का रूप है ना सीता माता। वो तो सही है, वो उनका वो रूप अलग वर्ण में चले जाते, पर जैसे माना गया कि सीता जी जब राम जी का अवतार हुआ तो सीता जी को ही वरण क्यों चुना गया? राम जी को ही क्यों? क्योंकि वहाँ पे बहुत से राजा लोग आए थे, युवराज आए थे, तो राम जी को ही क्यों चुना गया? वो सबसे अलग थे बोलकर, क्योंकि उन्होंने शिव धनुष तोड़ा था। क्योंकि स्वयंवर में शिव धनुष जो तोड़ेगा वही सीता वरण होगा। हाँ। हनुमान जी के गुरु जी का नाम? सूर्य नारायण। हनुमान जी की पत्नी का नाम? सुलोचना। सूर्य नारायण की बेटी रहती है ना। ठीक है, आपसे मिलके बहुत अच्छा लगा, धन्यवाद। तो भी अच्छा लगा। जय श्री राम। हाँ, मतलब पहले ही बोल रहे हैं, थोड़े 4-5 सवाल पूछेंगे हम आपसे रामायण के बारे में। आपको जो पता है आप बता सकते हैं। जय श्री राम। जय श्री राम। पहला सवाल ये है कि रामायण की रचना किसने की थी? कालिदास ने। कालिदास ने नहीं, गलत। आप बताइए। वाल्मीकि ने। हाँ। ओके। और राम जी कितने भाई थे? 4। चार। और क्या बोलते, लक्ष्मण जी की पत्नी का नाम क्या था? लक्ष्मण जी की पत्नी का नाम, क्योंकि राम जी की पत्नी का नाम सबको पता है, लेकिन लक्ष्मण जी की जो उनके भाई थे, उन सपोर्ट में उनके साथ गए थे, उनके जैसा भाई ना भूतो ना भविष्यति, तो उनकी पत्नी का नाम भी पता होना चाहिए। मालूम नहीं। वो उधर से आंसर नहीं आ रहा। उर्मिला जी। उर्मिला। और हनुमान जी की पत्नी का नाम क्या था? और ब्रह्मचारी थे। ऐसा दक्षिण भारत में माना जाता है कि हनुमान जी का विवाह हुआ था और उनकी पत्नी का नाम सुवर्चना था। वो तो ये थी इतना। वो बाल ब्रह्मचारी हैं। हमारे उस तरफ भी यही माना जाता है, लेकिन दक्षिण भारत में कुछ विद्याएं, उनको जो ज्ञान देना था उसके लिए पत्नी का होना आवश्यक था, इसलिए उन्हें पत्नी विवाह करना पड़ा सूर्यदेव की पुत्री के साथ। और नेक्स्ट सवाल ये है कि हनुमान चालीसा की रचना किसने की? मालूम नहीं। तुलसीदास जी ने। और जो हनुमान जी का वाहन था वो क्या था? हनुमान जी का वाहन गदा था। गदा। बंदर। नहीं, वो तो उनका नहीं अवतार है हनुमान जी का वाहन। क्योंकि हर देव ने एक वाहन चुन लिया था, हनुमान जी के लिए कौन सा वाहन बचा था?
ऊंट ऊंट हनुमान जी के किसी भी मंदिर में जाइए, ऊंट की प्रतिमा दिखती है और उन्हें उनके वाहन के रूप में स्वीकार किया गया था। और नेक्स्ट सवाल, हनुमान जी के गुरुदेव कौन थे? सूर्यदेव। हाँ, अच्छा लगा, थैंक यू। जय श्री राम। जय श्री राम। आप हॉस्पिटल में आई हैं, आपका सब काम अच्छा होगा, चिंता मत कीजिए। थोड़े सवाल हैं, 4 ही सवाल हैं, उससे ज़्यादा नहीं। जय श्री राम। जय श्री राम। रामायण की रचना किसने की थी? वाल्मीकि। ओके। और राम जी के कितने भाई थे? राम जी की? हाँ। राम जी के भरत, लक्ष्मण, हाँ 4 लोग। 4 भाई। 4 लोग थे। और हनुमान जी का वाहन क्या है? हनुमान जी के वाहन जब हनुमान जी का वाहन क्या होता है? हनुमान जी ओके, ऊंट होता है। ऊंट होता है। और उठता है जो ऊंट। और क्या बोलते हैं, हनुमान चालीसा की रचना किसने की थी? वाल्मीकि। हाँ, वाल्मीकि जी ने? नहीं। हम घर में हनुमान चालीसा पढ़ते हैं। तो उसे किसने रचना की थी? पढ़ते तो सभी हैं। हाँ, किसने रचना की थी? मैं तो भूल ही गई। ओके, तुलसीदास जी ने। हाँ। ओके। और हमें रामायण से क्या शिक्षा मिलती है? शिक्षा तो बहुत कुछ मिलती है रामायण से। जैसे कुछ आप जैसे कि आपने अनुभव किया हो कि हम रामायण से ये ग्रहण कर सकते हैं, क्या ग्रहण कर सकते हैं? रामायण से हम बहुत कुछ ग्रहण कर सकते हैं। एक ही हम साथ एक रहे, भाई भाई में प्यार रहे, सभी एक साथ रहे, ये सब कुछ। एकता। हाँ, एक साथ रहे, हाँ, और मिलजुल के रहे। ऐसा भाई के साथ कितना प्यार होता है, भाई भाई में ये सब मिलता है। ये सब मुझे अच्छा लगता है। ये सब मैंने एक्सेप्ट किया है रामायण से कि सभी को सीता जैसी धैर्यवान हो। हाँ, सब नारी को इतना धैर्य होना चाहिए, अच्छा होना चाहिए सांसारिक में। ऐसा ही राम लक्ष्मण जैसा भाई सबको होना चाहिए। धन्यवाद। जय श्री राम। जय श्री राम। వీడియో జై శ్రీరామ్. మాది కూడా ఉంది యూట్యూబ్ ఛానల్. జై శ్రీరామ్. శ్రీరామ. హనుమత్ జయంతి సాధారణంగా మనం వైశాఖ మాసంలో బహుళపక్ష దశమి హనుమత్ జయంతిగా చేస్తాం మనం. ఈరోజు చేసేటువంటిది హనుమత్ శోభాయాత్ర. వైశాఖ మాసంలో హనుమత్ జయంతి, చైత్ర మాసంలో మనం చేసేటువంటి హనుమత్ శోభాయాత్ర. కానీ దాన్ని అందరూ అలా అని పిలుస్తున్నారు కదా జన్మోత్సవం. మనకు నానుడిలో అలా పిలువబడుతుంది కానీ హనుమత్ జయంతి కాదు ఈరోజు. మనది ఈరోజు హనుమత్ శోభాయాత్ర. అందుకనే మీకు ప్రతి చోట శోభాయాత్ర చేస్తారు ఈరోజు. మనకి హైదరాబాద్లో చాలా ప్రాముఖ్యంగా మనం శోభాయాత్ర చేస్తాం. మీకు ఘోషామహల్లో రాజాసింగ్ గారు కూడా ఈరోజు బాగా హనుమత్ శోభాయాత్ర చేస్తాం. అయితే జయంతి అని పిలవడం మనకు సాధారణంగా పరిభాషలో అది అలవాటైపోయింది కానీ ఈరోజు హనుమత్ జయంతి కాదు. హనుమంతుడు లంకపై లంకాదహనం చేసి ఈరోజు స్వామివారికి సీతమ్మను చూసి ఆ చూడామణిని తెచ్చి ఆనందాన్ని కలగజేసినటువంటి రోజు కాబట్టి చైత్ర పూర్ణిమ హనుమత్ శోభాయాత్రగా చేస్తాం మనం. అది మన వైదిక ప్రకారం హనుమత్ శోభాయాత్ర ఈరోజు హనుమత్ శోభాయాత్ర. అందుకని మనం ఈరోజు చాలా విశేషమైన సీతమ్మను చూడటం అనేటువంటిది మనందరికీ కూడా, స్వామి భక్తులందరికీ కూడా సీతాదేవి అందుకనే మనకి వాల్మీకి రామాయణంలో కూడా ఏం చెప్పారు, ఈ చరిత్ర ఏమిటి, సీతాయాత్ చరితం మహత్. నేను రాస్తున్నటువంటిది రామాయణం కాదు, సీతాదేవి అనేటువంటిది మహత్తరమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆవిడ చరిత్ర రాస్తున్నాను. సీతాయాత్ చరితం మహత్. ఇది సీత చేత మహత్వం కలిగినటువంటి చరిత్ర అయింది. ఎవరిది? రాములు వారిది. కాబట్టి మనకి పరిపూర్ణ తత్వం, మనకి ఇక్కడ ఎప్పుడైనా కానీ పరిపూర్ణ తత్వం మనకి ఎప్పుడు వస్తుంది? స్త్రీ పురుషులు ఇద్దరు కలిసినప్పుడే పరిపూర్ణ తత్వం. మనకి ఆదర్శ దంపతులు నాటికి నేటికి ఏనాటికి కూడా ఆదర్శ దంపతులు ఎవరు అంటే సీతారాములు. ఆ సీతారాముల యొక్క పరంపరలో కొనసాగేటువంటి వాడు హనుమ. కాబట్టి మనం హనుమత్ జయంతిగా చేసుకునేటువంటిది ఇది హనుమత్ శోభాయాత్ర. హనుమత్ శోభాయాత్ర చాలా విశేషమైనటువంటి. అందుకనే మనకి హనుమత్ స్మరణతోటే మిగిలినవన్నీ కూడా కార్యసిద్ధులు కలుగుతాయి. మనకి ఏమని హనుమత్ స్మరణాత్ భవేత్. ఏం కలుగుతాయి? హనుమత్ సిద్ధి చేత మనకి అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్
భవేత్. మనలో నుండి అజాడ్యం పోవాలన్నా, మనకి వాక్ శుద్ధి కావాలన్నా కానీ హనుమతి యొక్క స్మరణ జ్ఞానానందమయందేమో నిర్మల స్ఫటికాకృతం. మనకి జ్ఞానం రావాలన్నా కానీ కూడా హనుమంతుడే మనకి ప్రదాత. కాబట్టి హనుమంతుడిని మనం ప్రార్థన చేసినా, హనుమత్ సేవ చేసినా, హనుమత్ పూజ చేసినా కానీ మనకి సర్వ ఫలితాలు లభిస్తాయి. ఎందుకని అంటే ఆయన రామ బంటు కాబట్టి. అర్థమైందా అండి? ఆయనకి రాముడు అంటే హనుమంతుడు ఎక్కడ 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 మనకి చక్కగా కనిపిస్తాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుతమస్తకాంజలిం. స్వామివారి ఎక్కడ రఘునాథ సంకీర్తన జరుగుతూ ఉంటే అక్కడ ఆయన చక్కగా ఆసీనుడై ఉంటాడు. కాబట్టి మనం జనరల్గా ఘోషయాత్ర కానీ రామ శోభాయాత్ర కానీ చేసేటప్పుడు జై బోలో హనుమాన్కి రామలక్ష్మణ జానకి, రామలక్ష్మణ జానకి. కాబట్టి సీతారాములు లేనటువంటిది హనుమంతుడు లేడు. కాబట్టి మనకి ఆయన అయితే మనకేంటి, మనం ఎప్పుడూ కూడా మన ఏ సాంప్రదాయంలో అయినా కానీ గురు పరంపర మనకి మొట్టమొదటి గురువు. కాబట్టి ఆయనకి మనకి రామనామాన్ని మనకందరికీ పరిచయం, రామనామ మహిమని తెలియజేసినటువంటి వాడు హనుమంతుడు. కాబట్టి హనుమంతుడిని మనం గురువుగా పెట్టుకుని ముందుకు సాగుతూ ఉండేటువంటి యాత్ర ఇది, శోభాయాత్ర. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చూశారు కదా నేటి యువతకి రామాయణం పైన ఎంత అవగాహన ఉందో. ఉగ్గుపాలతో నేర్చుకోవాల్సిన ఇతిహాసాలని పక్కన పెడితే విలువలు ఎక్కడి నుంచి వస్తాయి? ముందు తరాలకి మనం ఇవ్వగలిగిన ఏకైక సంపద ధర్మంతో కూడిన విలువలు మాత్రమే. మన ముందు తరాలు సుఖవంతమైన జీవితం కోసం, విలువలతో కూడిన జీవితం కోసం మనం ఇప్పటి నుంచే పునాదులు వేద్దాం. కాబట్టి ధర్మాన్ని ఆచరించిన వాళ్ళ గురించి తెలుసుకొని ధర్మాన్ని పాటిద్దాం. జై శ్రీరామ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవులని రక్షించండి, గోవులను సేవించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. ప్రతి ఒక్కరూ ఒక మొక్కైనా నాటండి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీరామ్.